రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరులో 17, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 16, ఇట్లా అనేక చోట్ల కిలోల కొద్ది గంజాయిని పట్టుకుంటున్నారండి. కిలోల కొద్ది గంజాయి. ఎలా ఇవన్నీ అంటే ఇది దొరికింది మాత్రం కేవలం గోరంతే, ఇంకా దొరకాల్సింది కొండంత ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బుల్ని నిషేధించింది. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు గాని లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం గానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్ లో వాటి యొక్క కండిషన్స్ లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంత మందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో కనుక జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని మటు డ్రగ్స్ కి, పెద్దవాళ్ళని ఇటు పేకాట క్లబ్బులకి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ యొక్క పేకాట క్లబ్బులు గన కరెక్ట్ గా పోలీసు వ్యవస్థ దీన్ని పట్టించుకుని పనిచేసే పోలీసుల్ని పక్కన పడేయటం, మీకు అనుకూలంగా ఉన్న పోలీసుల్ని రెడ్ బుక్ అమలుకి వాడుకోవడం, ఇలా చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ యొక్క వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఈ యొక్క డ్రగ్స్ ని గాని ఈ పేకాట క్లబ్బులు గాని అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోర్టు ద్వారానే డైరెక్షన్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థల్ని పనిచేసే దిశగా తీసుకెళ్తామని చెప్పని మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం.